అందరికీ నమస్కారం. నేను మీ సౌమ్య. శ్లోక విత్ మీనింగ్ ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మనం భగవద్గీత సిరీస్‌లో భాగంగా మొదటి అధ్యాయంలోని 16 శ్లోకం నుండి 20వ శ్లోకం వరకు నేర్చుకుందాం. ముందుగా 16వ శ్లోకం. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషా మణిపుష్పకౌ. దీనికి అర్థం ఏమిటి? కుంతీపుత్రుడు ధర్మరాజు అయిన యుధిష్ఠిరుడు అనంత విజయం అనే శంఖాన్ని పూరించాడు. అలాగే నకులుడు సుఘోషం, సహదేవుడు మణిపుష్పకం అనే శంఖాలను పూరించారు. ఇక్కడ ప్రతి పాండవ యోధుడికి శంఖానికి ప్రత్యేకమైన పేరు ఉంది. ఇది పాండవ సైన్యంలో ఉన్న ధైర్యం మరియు ఉత్సాహాన్ని సూచిస్తుంది. తదుపరి మొదటి అధ్యాయంలోని 17వ శ్లోకం నేర్చుకుందాం. కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకీశ్చ పరాజితః. దీనికి అర్థం ఏంటో ఇప్పుడు చూద్దాం. సంజయుడు ఇంకేం చెప్తున్నాడు ధృతరాష్ట్రుడితో? ధనుర్ధారి అయిన కాశీరాజు, మహారథుడైన శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాట మహారాజు, ఓటమి ఎరుగని సాత్యకి వంటి మహావీరులు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. తదుపరి 18వ శ్లోకం. ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వసః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. దీనికి అర్థం ఏమిటి? ద్రుపదుడు, ద్రౌపది కుమారులు అంటే ఉప పాండవులు మరియు అర్జునుడి కుమారుడైన అభిమన్యుడు కూడా తమ తమ శంఖాలను పూరించారు. ఇది పాండవుల సైన్యంలో ఉన్న శక్తిని మరియు ఐక్యతని చూపిస్తుంది. తదుపరి మొదటి అధ్యాయంలోని 19వ శ్లోకం ఇప్పుడు నేర్చుకుందాం. సఘోషోబ్ధార్త రాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములోభ్యనునాదయన్. మీకు అర్థం ఏమిటి? ధృతరాష్ట్రుడికి సంజయుడు ఇలా చెప్తున్నాడు. ఆ శంఖనాదం ఆకాశం మరియు భూమిని కంపించేలా చేసింది. ఆ శబ్దం కౌరవుల హృదయాల్లో భయాన్ని కలిగించింది. పాండవుల శంఖనాదం ఎంత శక్తివంతంగా ఉందో ఈ శ్లోకం మనకు చెప్తోంది. అది కౌరవులకు భయం కలిగించింది అని దాని అర్థం. ఇప్పుడు మొదటి అధ్యాయంలోని 20వ శ్లోకం నేర్చుకుందాం. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః హృషీకేశం తదా వాక్యమిదమాహ మహీపతే. దీని అర్థం ఏంటంటే సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇలా చెప్తున్నాడు. తన రథం జెండాపై హనుమంతుని చిహ్నం కలిగి ఉన్న పాండుపుత్రుడు అర్జునుడు తన ధనుస్సుని తీసుకున్నాడు. సమరానికి ఎదురుగా నిలిచి ఉన్న మీ పుత్రులను చూసి అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు. ఏమన్నాడో తదుపరి శ్లోకాలలో తెలుసుకుందాం. ఇక్కడ కపిధ్వజుడు అంటే జెండాపై హనుమంతుని చిహ్నం కలిగి ఉన్న పాండుపుత్రుడు అర్జునుడు అని అర్థం. ఆ పేరు అర్జునుడికి ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. అర్జునుడు ఒకసారి రామేశ్వరం దర్శించి రాముడు సముద్రంపై వంతెన కట్టడానికి వానరుల సహాయం ఎందుకు తీసుకున్నాడని, తనే బాణాలతో వంతెన కట్టగలనని హనుమంతునితో వాదించాడు. అప్పుడు హనుమంతుడు ఆ బాణాల వంతెనను తన కాలి బొటనవేలుతో నొక్కగానే అది విరిగిపోయింది. అప్పుడు అర్జునుడు నిరాశపడగా కృష్ణుడు రంగంలోకి దిగి రాముడిని స్మరించి మరో వంతెన కట్టమని చెప్పాడు. అప్పుడు ఆ వంతెన హనుమంతుని భారానికి విరగలేదు. ఈ ఘటనతో అర్జునుడి గర్వం అణిగింది. అప్పుడు హనుమంతుడు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి రథంపై ఉండి రథానికి రక్షణగా ఉంటానని వాగ్దానం చేశాడు. కురుక్షేత్ర యుద్ధం చివరిలో కృష్ణుడు అర్జునుడిని ముందుగా రథం దిగమని చెప్పి హనుమంతుడు నిష్క్రమించిన తరువాతనే తను దిగాడు. హనుమంతుడు లేకపోతే ఆ దివ్యరథం కృష్ణుడి శక్తి ఉన్నా అస్త్రాల తాకిడికి భస్మమైపోయేదని కృష్ణుడు చెప్తాడు.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోల కోసం బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం మర్చిపోకండి.